హాయ్ ఎవ్రీవన్, నేను మీ రమణాచారి. కొత్తగా యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసి ఇప్పుడిప్పుడే వీడియోలు అప్లోడ్ చేస్తున్న వారందరి కోసం చిన్నగా నాకు తోచిన ఏంటంటే థంబ్నెయిల్స్ ఎట్లా ప్రిపేర్ చేయాలనే దాని గురించి మనం ఇవాళ డిస్కస్ చేద్దాం. చాలా సింపుల్గా, ఇంత సింపుల్గా ఎవరు చెప్పకపోవచ్చు, నేను అట్లా చెప్పేందుకు ప్రయత్నం చేస్తున్నా. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలంటే, మనకి ఇప్పుడు ఈ మోడల్ సెల్ అనుకోండి, ఈ సెల్ తర్వాత మనం ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం థంబ్నెయిల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు ఒక్కొక్క స్టెప్ నీట్గా ఎక్సలెంట్గా చెప్తా, వినండి జాగ్రత్తగా. ఫస్ట్ ఏం చేయాలంటే ఈ ప్లే స్టోర్ను మనం టిక్ చేయాలి. ప్లే స్టోర్ టిక్ చేసిన తర్వాత మనకి ఏంటంటే, ఆ ప్లే స్టోర్లోకి పోయిన తర్వాత మనకు ఒక యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఆ యాప్ పేరు ఏంటంటే ఇక్కడ ఉంది, ఏంది, పిక్సెల్ ల్యాబ్. పిక్సెల్ ల్యాబ్ అనే యాప్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈ పిక్సెల్ ల్యాబ్ అనే మనకు యాప్ వచ్చిన తర్వాత ఇట్లా మోడల్ వస్తుంది, మనకు ఇట్లా వచ్చేస్తుంది. పిక్సెల్ ల్యాబ్ని క్లిక్ చేసి ఇట్లా వస్తుంది. వచ్చిన తర్వాత ఏం లేదండి, షార్ట్ కట్ ఈ 3 డాట్స్ చూసుకోండి. ఈ 3 డాట్స్లో మనకి ఏమున్నాయి, యూజ్ ఇమేజ్ ఫ్రమ్ గ్యాలరీ, ఫుల్ స్క్రీను, యూజ్ ఇమేజ్ ఫ్రమ్ కెమెరా, ఎక్స్పోర్ట్ ఇమేజ్ సైజు, కాంటాక్ట్ హస్, రిపోర్టింగ్ అని, ట్యూటోరియల్ అని, రిమూవ్ యాడ్స్ అని, రికవర్ ఆటో సేవ్ అని, ఓపెన్ ఫైల్ అని, అబౌట్ అని, తర్వాత మనకు ఇంకేముందంటే ఎగ్జిట్ అన్నది. ఇలా మనకి ఏం అవసరం లేదు. ఫస్ట్ ఏం కావాలంటే మనకు ఇమేజ్ సైజ్ కావాలి. మనకి ఏం కావాలంటే ఫస్ట్ ఇమేజ్ సైజ్ కావాలి. ఇమేజ్ సైజ్ పోవాలి. పోయిన తర్వాత కస్టమ్స్ వస్తుంది, మనకు కస్టమ్ అవసరం లేదు. ఏది కావాలండి, తర్వాత మనకు యూట్యూబ్ థంబ్నెయిల్ కావాలి. క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే ఇట్లా వస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ఖతం అయిపోయాయి, మనకు యూట్యూబ్ అనేది వచ్చేసింది. ఇది ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలంటే, ఇట్లా వచ్చేసిన తర్వాత ఏం చేసుకోవాలంటే, మనం మెయిన్ ఇంపార్టెంట్గా అప్పుడు ఈ థంబ్నెయిల్లో మనం ఏం ప్రిపేర్ చేద్దాం, ఎట్లా మనం ఈ ఒక యూట్యూబ్ సైజ్ అయితే ఈ స్క్వేర్ రూపంలో వచ్చింది, మనం ఏం చేద్దాం చూద్దాం. అప్పుడు మనకు కావాలంటే ఒక మంచి ఇమేజ్ కావాలి, దానికి రాయాలంటే ఏదో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లస్ నొత్తాలండి, గ్యాలరీ నుండి వస్తుంది. ప్లస్ నొత్తిన తర్వాత ఎక్కడ పోవాలి, ఫ్రమ్ గ్యాలరీ పోవాలి. ఫ్రమ్ గ్యాలరీ పోయిన తర్వాత ఏమవుతుంది చూద్దాం. మన గ్యాలరీలో ఏ ఫోటో దానికి షూట్ అవుతుందో అప్పటికి డౌన్లోడ్ అనేది చేసి పెట్టుకోవాలి. మన దాంట్లో ఏది మంచిగా మనం అనుకున్నది. ఇప్పుడు నేను ఒక వీడియో చేయదలుచుకున్నా, దానికోసం ఒకటి వెతుకుతున్నా. చూడండి, ఇప్పుడు నేను ఒక వీడియో చేస్తున్నా, అందులో నాకు గ్యాలరీలో ఏది ఇంపార్టెంటో చూస్తున్నా. చూడండి, గ్యాలరీలో చూస్తే దాన్ని పిక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది పిక్ చేసుకుంటున్నాను నేను దీని షూట్ కోసం. పిక్ చేసుకున్న తర్వాత మనం సెట్ చేసుకొని ఇక్కడ ఏం చేయాలి, దీన్ని ప్రెస్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, మనకు ఇట్లా వచ్చేసిన తర్వాత దీన్ని మనం సెట్ చేసుకోవాలి సైజ్ కాబట్టి. ఎక్కడ పోవాలి, ఇవి కింద బాగుంటాయి అవి చూడాలి. చూసేసిన తర్వాత అక్కడ ఏముంటుంది, రిలేటివ్ సైజ్ అని ఉంటుంది. అప్పుడు దీన్ని మన అడ్జస్ట్మెంట్లో మనకి ఎంత యూజ్ అవుతుందో ఆ అడ్జస్ట్మెంట్లో పెంచుకోవాలి. ఇలా పెంచుకోవడం వల్ల ఇక మన యూట్యూబ్ సైజ్ లోపల మనకి ఇక్కడ వచ్చేసిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్, ఓకే ఇక్కడ రైట్ గుర్తొస్తా. అప్పుడు దీని మీద రాద్దాం. నేను ఒకటి చూస్తున్నా కదా, థంబ్నెయిల్ ప్రిపేర్ చేస్తున్నాడు మీకు చెప్తున్నా. ఏం రాస్తున్నా, మానవ జీవనం అద్భుతం అని ఒకటి రాస్తా. ఏంటిది నేను ఏం రాసుకున్నాను అనుకుంటే, నేను ఏం రాసుకున్నా అంటే, పుట్టడమే ఒక సక్సెస్. మానవ జీవితం, తెలుగు అంటే తెలుగు రాసుకోవచ్చు, ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ రాసుకోవచ్చు. మానవ జీవితం పుట్టడమే ఒక సక్సెస్. విజయం అన్నమాట. సక్సెస్ అంటే విజయం, పుట్టడమే ఒక విజయం అని రాసుకొని క్లిక్ చేసుకుందాం. క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసింది. ఇక్కడ వచ్చేసినప్పుడు మనం ఇట్లా జరుపుకొని ఓకే ఇక్కడ మన కరువు ఉంది కదా, ఇట్లా జరుపుకొని మనం మెయిన్గా చూసినట్లయితే ఇక్కడ ఏం చేద్దాం, ఇట్లా మానవ విజయం పుట్టడమే ఒక సక్సెస్ అని పెట్టుకుందాం. అప్పుడు బ్రౌజర్లో ఏం చేద్దాం, ఇక్కడ ఈ రెడ్ కలర్ వాడుదాం, లేకపోతే ఇంకా బ్లాక్ కలర్ అయినా వాడచ్చు. ఇక్కడైనా బ్లాక్ కలర్ పోదాం. బ్లాక్ కలర్ వాడితే ఇక్కడ ఏమవుతుంది అంటే, పుట్టడమే ఒక సక్సెస్ అనేది వచ్చేసింది. ఇది మనం థంబ్నెయిల్ ప్రిపరేషన్కి ఎట్లనే రాసుకోవటం ఏం చేద్దామండి, దీన్ని మనం ఓకే చేసుకుందాం. అప్పుడు ఏం చేసుకుందాం, ఇది మనం కలర్ కావాలనుకుంటే మీరు ఇమేజెస్లో ఏం చేయాలంటే, కలర్ మార్చుకోవాలన్నా, ఇంకా హైట్ మార్చుకోవాలన్నా, ఇక్కడ కలరు సైజు, తర్వాత కర్వ్ చేయాలన్నా, ఏది మనకు అంత ఎఫెక్టివ్ ఇక్కడ మనకు థంబ్నెయిల్ చేసుకోవచ్చు ప్రిపరేషన్. తర్వాత ఇట్లా మోడల్గా మనం మానవ జీవనం పుట్టడమే ఒక విజయం, జీవితంలో వచ్చే కష్టాల కంటే పుట్టడమైనప్పుడే మనం స్ట్రగుల్ పడ్డాం, అది నీ స్టోరీ మొత్తం ఈ వీడియోలో పెడతాం అనుకోండి. అప్పుడు దీన్ని మనం ఏం చేయాలి, ఇప్పుడు కామన్గా చూసినట్లయితే ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఎక్స్పోర్ట్ అంటే సేవ్ అయిపోతుంది మన యొక్క గ్యాలరీ లోపల. ఇది ఏమైతే ఎక్స్పోర్ట్ అనేది సేవ్ అయిపోతుంది, ఇట్లా అప్డేట్ చేస్తుంది. చేసిన తర్వాత కాసేపు ఏమైందంటే
మనకు అది ఏమవుతుంది ఆటోమేటిక్గా గ్యాలరీ లోపల ఆ యొక్క థంబ్నెయిల్ అనేది సేవ్ అయిపోయింది. అప్పుడు మనం నెక్స్ట్ కట్ చేసుకున్న తర్వాత ఎక్కడికి పోదాం మళ్ళీ. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ స్టూడియో పోవచ్చు, అల్లకి పోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. యూట్యూబ్ స్టూడియోలో పోయి ఏం చేసినామంటే మనం కామన్గా చూస్తాం. యూట్యూబ్ స్టూడియోలో ఏం చేద్దామంటే మనం మెయిన్గా చూసినట్లయితే యూట్యూబ్ స్టూడియోలో పెట్టుకోవచ్చు. యూట్యూబ్ స్టూడియోలో పోయిన తర్వాత ఏంటంటే మనం మెయిన్ ఇంపార్టెంట్ యూట్యూబ్ స్టూడియోలో పోతే యూట్యూబ్ స్టూడియోలో పోదాం. అప్పుడు ఏమవుతుందంటే మనకు యూట్యూబ్ స్టూడియోలో పోదాం. యూట్యూబ్ స్టూడియోలో పోదాం. పోయిన తర్వాత ఏమవుతుందంటే మనకు ఇక్కడ మన వీడియోలు కంటెంట్లో ఏమొచ్చిందో ఆల్రెడీ ఒక వీడియోని అప్లోడ్ చేసి పెట్టిన, అది చూద్దాం. ఇప్పుడు పుట్టడమే పెద్ద విజయం అని పెట్టేసిన. దీనికి మనం ఆ వచ్చిన థంబ్నెయిల్ను ఏం చేయాలి, ఇక్కడ పెన్ను గుర్తున్నదాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసేసిన తర్వాత మనకి ఏమవుతుందంటే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మళ్ళీ పెన్ను గుర్తును క్లిక్ చేసి మనకు వచ్చిన థంబ్నెయిల్ ఏం ప్రిపేర్ చేసినా ఇక్కడ కొత్త కస్టమ్ థంబ్నెయిల్ను క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ మనం ప్రిపేర్ చేసినాం కదండి ఇప్పటి వరకు, దీన్ని డన్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, సేవ్ క్లిక్ చేయాలి. అప్పుడు ఏమవుతుంది, మన వీడియోకు యూట్యూబ్ స్టూడియోలో చేసుకోవచ్చు, మనం యూట్యూబ్లో కూడా చేసుకోవచ్చు కదా. అప్పుడు ఏమవుతుంది, మానవ జీవితం పుట్టడమే ఒక విజయం అనేది నేను ఈ కవర్ అనేది థంబ్నెయిల్ అనేది మంచి డిజైన్ చేసిన. ఇప్పుడు చూడండి ఆ డిజైన్ ఎట్లా వచ్చింది. కంపల్సరీ ఆ డిజైన్ అనేది తప్పకుండా ఎంత వచ్చిందంటే మనకు ఇక్కడ సక్సెస్ఫుల్గా సిచ్యువేషన్ అనేది మనకు రావడం జరిగింది అన్నట్టు. ఇట్లా మనం ఏం చేసుకోవచ్చు అంటే థంబ్నెయిల్ ప్రిపేర్ చేయడం చాలా సులభం. థ్యాంక్ యూ సో మచ్.